పార్థీనియం మొక్క వలన కలిగే నష్టాలు, అది ఏ విధంగా మనము నివారించుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ పార్థీనియము లేదా వయ్యారిబామ అనేది అందరి రైతు సోదరులకి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ప్రతి ప్రాంతంలో కూడా విస్తరించింది. ఎక్కువగా రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో, అలాగే బంజరు భూముల్లో, రైల్వే ట్రాక్స్ పక్కన అలాగా ఎక్కువగా మొలుస్తా ఉంటది. దాదాపుగా ఒక మీటర్ నుంచి మీటర్‌న్నర ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది మొలిచిన తర్వాత 4 వారాల్లోనే పూత దశకి చేరుకుంటుంది. ఒక్కొక్క మొక్క దాదాపుగా 3, 4 వేల పుష్పాల వరకు పుష్పించడం జరుగుతుంది. ఒక్కొక్క పువ్వులో 5, 6 గింజలు ఉండడము, అవి ఈ విధంగా మెచ్యూర్ అయిన తర్వాత ఒక్క మొక్క దాదాపుగా 15,000 వరకు గింజలనేవి తయారు చేసుకుంటుంది. ఈ పార్థీనియం మొక్కకి డార్మెన్సీ అనేది ఉండదన్నమాట. ఎప్పుడు అనుకూల పరిస్థితులుంటే అప్పుడు ఇమ్మీడియేట్ గా కూడా మొలిచే గుణం ఉంటుంది కాబట్టి, ఒకే సంవత్సరంలో చాలా జీవిత చక్రాలననేటిది ఇది పూర్తి చేసుకుంటుంది. దాని వలన చాలా వేగంగా రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ప్రతి చోట పంట పొలాల్లో గాని, రోడ్ సైడ్‌లు గాని, వేస్ట్ ల్యాండ్స్ గాని, చివరికి ఇప్పుడు అడవుల్లో కూడా ఇది ప్రవేశించడం అనేది జరిగింది. ఇది మనుషుల్లో తీవ్రమైన చర్మ వ్యాధుల్ని కలిగించే గుణం అనేది దీనికుంటది. చర్మ వ్యాధులతో పాటు పుప్పొడి గాలిలో తేలుతా ఉంటదన్నమాట. ఈ పుప్పొడిని పీల్చడం వలన మనుషుల్లో కూడా శ్వాసకోశ సంబంధ వ్యాధులు, ఉబ్బసం గాని, దగ్గు, దమ్ము, జలుబు అంటూ ఉంటారు. అలాగే జ్వరాన్ని కూడా కలిగించే గుణం కలిగి ఉంటుంది. ఈ మనుషుల్లోనే కాదు, ఇవి పశువుల్లో కూడా ఈ మొక్కల వలన వివిధ రకాలమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. పశువులు ఈ యొక్క వయ్యారి బామని తినడానికి ఇష్టపడవు. ఒకవేళ గడ్డితో పాటు కలిపి తిన్నప్పటికీ కూడా పాల ఉత్పత్తి అనేది బాగా తగ్గిపోతుంది. దీనికి బీపీ లాంటి లక్షణాలు ఏర్పడి పశువు రెస్ట్ లేకుండా రౌండ్ గా తిరుగుతా ఉంటుంది. అలాగే కళ్ళ నుంచి నీళ్లు కారడము, జ్వరము లక్షణాలు అనేవి కలగడము, స్కిన్ మీద ఎలర్జీ లాంటిది రావడము, అలాగే హెయిర్ అనేది ఊడిపోవడము, తర్వాత పొట్ట బాగా ఉబ్బిపోయి ఉండడం వలన పశువుకి హెల్త్ అనేది ఎఫెక్ట్ అవ్వడము, అలాగే పాల ఉత్పత్తి అనేది కూడా బాగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. పార్థీనియము అన్ని రకాలుగా సమస్యగా మారింది కాబట్టి, ఈ యొక్క పార్థీనియం ని మనము ఇమ్మీడియట్ గా ఇరాడికేట్ చేయాల్సిన అవసరాన్ని భారత ప్రభుత్వం గుర్తించి, ఈ ఆగస్టు 16 నుంచి 22 వరకు ఈ వారం అంతా కూడా పార్థీనియం అవేర్నెస్ వీక్ దీని కింద గుర్తించి, ఈ వారంలో మనకి పబ్లిక్ కి ఎక్కువగా పార్థీనియం ఎఫెక్ట్స్ గురించి అవగాహన కల్పించడంతో పాటు ఏ విధంగా మనము కంట్రోల్ చేసుకోవాలి అనే దాని మీద ఈ వారం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అంటే పార్థీనియం ఎలా కంట్రోల్ చేయాలి, దీని వలన జనరల్ పబ్లిక్ కి హెల్త్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి, ఈ ఆకులు హారిజాంటల్ పొజిషన్ నుంచి అప్రైట్ పొజిషన్ కి వస్తాయి. అప్పుడు మనము హెర్బిసైడ్స్ పిచికారీ చేసినా కూడా, పారాక్వాట్ గానీ, గ్లూఫోజినేట్ గానీ, ఇలాంటివి ఏవైనా పిచికారీ చేసినా కూడా ఈ కలుపు మందు అనేది మొక్క మీద నిలబడకుండా జారిపోతుంది. అంతేకాకుండా ఈ మొక్క ఎక్కువగా ఒక రకమైన నూగుతో కప్పబడి ఉంటుంది కాబట్టి, హెర్బిసైడ్స్ తో మనము చేసినా కూడా కంట్రోల్ అనేది చాలా పరిమితంగానే ఉంటుంది కాబట్టి, ఒక గ్రామం మొత్తము ఒక యూనిట్ గా తీసుకుని ఎవరో ఒకళ్ళు చేస్తే ఇది అయ్యేది కాదు. గ్రామం మొత్తం కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఇళ్ల మధ్యలో స్థలాలలో, ఖాళీ భూములలో గనక ఇలాంటి వయ్యారిబామ మొక్కలు ఉంటే మాత్రము కమ్యూనిటీ బేసిస్ మీద ఇది ఇమీడియట్ గా మొలిచిన వెంటనే అప్రూటింగ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పూత రాకముందే మనం అప్రూటింగ్ చేయడం, పీకి పారేయడం వలన నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 3,000 విత్తనాలని నాశనం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇది అవగాహన అనేది కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా ఇరిగేషన్ వాటర్ ద్వారా, కాలువల ద్వారా ఇది చాలా ఫాస్ట్ గా ఒక చోట నుంచి ఇంకో చోటికి స్ప్రెడ్ అవుతుంది. ఈ పార్థీనియంలో కొన్ని రకాలైన పెంకు పురుగులు బాగా దీన్ని కంట్రోల్ చేస్తుంది అని మనము గుర్తించడం జరిగింది. ఈ పెంకు పురుగులు జనరల్ గా ఈ ఆగస్టు మాసంలోనే ఎక్కువగా అభివృద్ధి చెంది పెద్దవి, అలాగే పిల్ల పురుగులు కూడా ఈ ఆకుల్ని, పూతని బాగా తిని దీన్ని ఒక స్కెలిటన్ లాగా తయారు చేస్తాయి అన్నమాట. ఇలాగ పెంకు పురుగులు ఎక్కడన్నా గమనిస్తే గనక, ఆ పురుగులు ఎక్కడైతే ఏ కొమ్మకైతే ఉన్నాయో ఆ కొమ్మ కట్ చేసుకుని వెళ్ళి వేరే చోట కనుక మనము కొమ్మని విసిరేస్తే అక్కడ మళ్ళీ వీటి సంతతి అభివృద్ధి చెంది ఈ యొక్క పార్థీనియము కొంతవరకు అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ పార్థీనియం మొక్కను పెరగకుండా చేసే కొన్ని రకాలైన కలుపు మొక్కలు ఉన్నాయి మనకి. అందులో ముఖ్యమైనది
బంతి, వెంపలి, అలాగే ముళ్ళ తోటకూర, అలాగే తంగేడు ఇలాంటి చెట్లు ఏంటంటే ఇవి ఆ సీడ్స్ గనుక మనము పార్థీనియం ఎక్కడైతే బాగా పెరుగుతూ ఉందో అక్కడ గనుక ఆ సీడ్స్ ని మనము ప్రాపగేట్ చేస్తే గనుక చాలా త్వరగా ఆ పార్థీనియం మొక్కను పెరగకుండా రిప్లేస్ చేస్తాయి అన్నమాట. అంటే ఇవి కూడా మన కలుపు మొక్కలే కానీ పార్థీనియంతో పోల్చినప్పుడు తక్కువ డేంజరస్ కలుపు మొక్కలు. 4 నెలల్లో పార్థీనియం మొక్కలన్నీ కూడా ఈ తంగేడు మొక్కల తోటి కాంపిటేటివ్ గా అవి సప్రెస్ చేయబడి ఇక్కడ తంగేడు మొక్కలు మాత్రమే ఉన్నాయి. ఈ విధంగా చేసినప్పుడు మెల్లమెల్లగా ఈ పార్థీనియం మొక్క యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. అలాగే రకరకాలైన హెర్బిసైడ్స్ కలుపు మందులతో మనము పంట పొలాలలో పార్థీనియం నుంచి విముక్తి పొందడానికి రకరకాల హెర్బిసైడ్స్ ఉన్నాయి. 2,4-D గాని, తర్వాత మెట్రిబ్యూజిన్ గాని, మొక్కజొన్న లాంటి పంటలలో అట్రిజిన్ స్ప్రే చేయడము, లేదా మొలిచిన తర్వాత గ్లైఫోసైట్ ఇప్పుడు మనకి ప్యాన్ లో ఉంది కాబట్టి గ్లూఫోజినేట్ అమ్మోనియం స్ప్రేయర్ కి డోమును అమర్చి పంట మీద పడకుండా కలుపు మొక్కల మీద మాత్రమే పడేటట్టు కనుక పిచికారీ చేసుకుంటే ఇతర కలుపు మొక్కలతో పాటు ఈ యొక్క వయ్యారి బామ కూడా పూత దశకి రాకముందు గనక మనం పిచికారీ చేసుకుంటే ఎక్కువగా కలుపు మందు ప్రభావవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటది. పంట పొలాలు లేని ప్రాంతంలో అయితే మాత్రము ఎక్కువ ఏరియా ఉంటే గనక తక్కువ హైట్ లో మన డ్రోన్స్ తో కూడా పిచికారీ చేసుకునే అవకాశం ఉంది.